ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. నెల మారింది అంటే ఖచ్చితంగా రాశి ఫలాల ద్వారా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. ఇక మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధ గారు ఈ మాసానికి సంబంధించి, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయం బోధపడుతుంది. ఏదైనా పరిహారాలు ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. మీకు తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది జూలై మాసం చెప్పండి. మకర రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. మనం చూసామంటే రెండో ఇంట్లోనే శని ఉన్నారు, రిట్రోగ్రేడ్ కూడా అవుతున్నారు అనమాట. సో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది కానీ ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చాము అంటే బాగానే ఉంటుంది కానీ కెరియరు, కానీ కొన్ని ట్రాన్సిట్స్ అంత బాగాలేదు. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. సన్ ట్రాన్సిట్ ఉంది, వీనస్ ట్రాన్సిట్, మెర్కురీ ట్రాన్సిట్ కూడా ఉందన్నమాట. సో అలాగే మనం చూసాము అంటే 4th హౌస్లో మనకి మార్స్ ట్రాన్సిట్ అంటే ఏంటి, కుజుడు ట్రాన్సిట్ జరుగుతోంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంది, అంటే స్టూడెంట్స్కి చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ వాళ్ళకి వస్తాయి. అలాగే వాళ్ళు పై చదువులకు వెళ్ళాలి అన్నప్పుడు పై చదువులకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఆ టైంలో వాళ్ళు చేసుకుంటే మంచిది. అంటే ఏంటంటే వేరే అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కానీ ఇలాంటివి రావాలి అనుకున్న వాళ్ళందరికీ బాగుంటుంది. అలాగే 3rd రాహు మనకి, 2nd ఏమో శని. అండ్ మనం చూసామంటే 3rd రాహు ఏంటంటే బిజినెస్ వెంచర్స్ తప్పకిస్తుంది. అలాగే మనం చూసామంటే తోబుట్టువులు ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళ తోబుట్టువులకి, వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది. కొంచెం విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని ఇబ్బందులు, అంటే ఏంటంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తోంది కనుక, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ ఆల్సో వీళ్ళకి కూడా ఏంటంటే 6th లో కొన్ని ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి కనుక 7th ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నాయి కొన్ని ప్లానెట్స్. సో ఇవన్నీ ఏంటంటే సీక్రెట్ ఎనిమీస్ కానీ లేకపోతే శ్రమపడే ఒక యోగం కానీ, అలాగే లాసెస్ కొంచెం వచ్చే యోగం కానీ. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అనేది. మనకి క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది అలా చూసుకుంటే. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్, కొత్తగా పదవి వచ్చిన వాళ్ళు, అంటే పదవి వస్తుంది తప్పక, ఇబ్బందులు అంటే కొత్తగా వచ్చింది కదా, సో ఇబ్బందులు అనేవి, అడ్జస్ట్మెంట్ పీరియడ్ అనేది కొంచెం ఎక్కువ. కష్టం అడ్జస్ట్మెంట్లో కొంచెం ఏంటంటే యాంగ్జైటీకి చాలా ఊరవుతూ ఉంటారు. ఇంపేషెంట్గా ఉండొద్దు, అలాగే ఈజీగా కోపాలు తెచ్చుకోవద్దు, కోపతాపాలు తెచ్చుకోవద్దు, ఎందుకంటే అది విభేదాలకి దారితీస్తుంది కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే చూసామంటే దాంపత్య జీవితం కూడా అలాగే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ అలాగే ఉంది. వీనస్ ఎప్పుడు మూవ్ అవుతుందో 7th హౌస్కి, లవ్ రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది, అంటే అండర్స్టాండింగ్ డెవలప్ అవుతుంది కదా. అలాగే ఏంటంటే కొత్తగా ఇప్పుడే లవ్ రిలేషన్లో ఉన్నాము అంటే వాళ్ళ దాంట్లో కూడా అండర్స్టాండింగ్ పెరిగి బాగుంటుంది, అంటే అనుకూల పరిస్థితులు వస్తాయి అని చెప్పాలి. పిల్లల విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగానే ఉంటుంది, వాళ్ళతో సన్నిహితంగా ఉండాలి, ఎందుకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వద్దు అనేది సూచన అనమాట. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మళ్ళీ ఏంటంటే 5th హౌస్కి మనకి జూపిటర్తో పాటు మార్స్ కూడా వెళ్తున్నాడు. ఆ టైంలో ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఏంటి, డబ్బు వచ్చే ఛాన్సెస్, లాభం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అది బాగానే ఉంటుంది. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినది ప్రమోషన్ రాకపోవడం కానీ లేకపోతే ఇంక్రిమెంట్ రాకపోవడం కానీ, మన అనుకున్న స్థాయి రీచ్ అవ్వకపోవడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో దాని మూలన ఏంటంటే యాంగ్జైటీ, అంటే స్ట్రెస్ రాకుండా చూసుకోవడం అనేది మంచిది. జనరల్గానే మన ఏలినాటి శనికి మనకి తెలుసు, స్ట్రెస్ అనేది మనం చెప్తూనే ఉంటాం, ఎందుకంటే ఫైనాన్షియల్ డ్రెయిన్ ఉంటుంది, అటు ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో పిల్లల పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకోవాలి అంటే కొంచెం పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. ఏం పరిహారాలు చేయాలంటే శని దానం ఇవ్వడం కానీ, అలాగే శనికేమో ప్రదక్షిణ చేయడం కానీ, అంటే నవగ్రహాల ప్రదక్షిణ చేయడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. ఇంకోటి ఏం చెప్పాను, శ్రీ యంత్రం. సో ఇంకోటి ఏంటంటే మనకి వీనస్ వస్తున్నాడు కనుక 7th హౌస్లో శ్రీ యంత్రానికి పూజ చేయడం, అలాగే లక్ష్మీదేవి పూజ చేయడం, అలాగే ఏంటంటే లక్ష్మీదేవి రూపం కాకుండా ఫ్యామిలీ కింద విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కలిపి పూజ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే అటు హెల్త్
మనకి హెల్త్ పరంగా కూడా చూసామంటే సెన్సిటివ్ ఉంది కనుక అంటే హెల్త్ పరంగాను అలాగే ఫైనాన్షియల్ పరంగాను కొంచెం కుదుట పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే మనం బ్లూ కలర్ ఎక్కువ చెప్పుకుంటాము. బ్లూ, వైట్ అండ్ గోల్డ్. ఎందుకంటే వైట్ అండ్ పింక్ ఇప్పుడు మనకి వీనస్ కూడా వస్తున్నాడు కనుక లవ్ రిలేషన్షిప్కి అట్లా దాంపత్య జీవితానికి బాగుంటుంది కనుక సో ఆ కలర్స్ కూడా చెప్పాం అనమాట. ఎక్కువ మనం వీళ్ళకి నార్త్ ఈస్టే చెప్పుకుంటాం, ఎక్కువ నార్త్ ఈస్ట్ బాగుంటుంది వీళ్ళకి. తప్పక బాగానే ఉంటుంది. ఏంటంటే ఇదంతా ఒక్క నెలకే కదా, జాతకం పరిశీలించుకున్నప్పుడు అసలు విషయం ఏంటనే తెలుస్తుంది. అదే చాలా చక్కగా వివరించారు మేడం మకర రాశికి సంబంధించి. ధన్యవాదాలు. సో అదండి విషయం. మకర రాశి వారికి చాలా బాగుంది. కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ముఖ్యంగా శ్రీయంత్రం అని చెప్పారు, శ్రీయంత్రాన్ని ఏ విధంగా పూజించుకోవాలి, ఇలాంటి వాటిలో ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదా జాతకాలని పరిశీలించుకొని మేము పరిహారాలు చేసుకుంటామన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ ఆర్బి సుధ గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ జాతకాలను పరిశీలించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.